పాప స్కెచ్ ఇందులో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. వావ్, చాలా మంచి విషయం చెప్పారండి. రోషన్, త్వరగా వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురా. సరే బాబు, ఫాస్ట్గా వెళ్ళి. థ్యాంక్ యూ అండి. టూ మినిట్స్. మనోహర్, త్వరగా చూడు. భగవంతుడా, అందులో గాయత్రి స్కెచ్ ఉండాలి. ఈ రోజుతో దేవకి మేడం పడుతున్న బాధకి ఫుల్ స్టాప్ పడాలి. దేవుడా, అందులో గాయత్రి స్కెచ్ ఉండకూడదు. గాయత్రి గురించి ఏ ఆచూకీ తెలియకూడదు. అది ఈ ఇంటికి తిరిగి రాకూడదు. దేవుడా, ఇంతకు మించి పరీక్షలు ఎదుర్కొనే ఓపిక నాకు లేదు. నా బిడ్డ నాకు చూపించు. ధైర్యంగా ఉండు దేవకి. మనోహర్, అది చూడు చూడు. ఒక్క నిమిషం సార్. పైకి ఎంతో సంతోషంగా కనిపిస్తున్న వీళ్లల్లో ఇంత బాధ దాగుందా? ఇలాంటి ప్రేమకు దూరమైన ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. ఏమింది? గాయత్రి గారి స్కెచ్ కనిపించిందా? ప్రాణం నా ప్రాణం నువ్వేనా, నే చూసేదంతా నిజమేనా, ఎక్కడ ఉన్నా విన్నాడు దాచుంచాడా పైవాడు, ఎదురయ్యావే నాకే ఈనాడు, ఎన్నాళ్లకు కరుణించాడు, ఇటు నుంచో ఇటు పంపాడు, ఇద్దరిని ఒక చోటుకి ఎవరేం చెప్పారేంటి? ఇది నిజమేనా లేదా నేనేదో కలగంటున్నానా, ప్రాణం నా ప్రాణం నువ్వే, నే చూసేదంతా నిజమేనా, గాయత్రి, 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 మేడం, ఏం జరిగింది? గాయత్రి, ఆ, గాయత్రి నా గాయత్రి, గాయత్రి నా గాయత్రి, ఆ, గాయత్రి నా గాయత్రి, ఆ, నా గాయత్రి తనే రాదా? గాయత్రి, 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 నా గాయత్రి, గాయత్రి,
నువ్వే మా గాయత్రివి. నేను మీ గాయత్రినా? అవునమ్మా, అవునమ్మా. నువ్వే మా గాయత్రివి. నేనైతే నమ్మలేకపోతున్నాను. అనయ్య ఒక్క నిమిషం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఎంప్లాయీగా పనిచేయడానికి వచ్చిన సత్యని మన గాయత్రి అంటారేంటి? మధుకర్ స్కెచ్ వేసింది తనని శేషు. వదినా, మీకు చెప్పే అంతటి వాణి కాదు, కానీ ఒక స్కెచ్ చూసి తనే గాయత్రి అని ఎలా డిసైడ్ అవ్వగలం? ఎలా ఏంటి శేషు? ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? అన్నయ్య, మనం గాయత్రి విషయంలో పొరపాటు పడుతున్నామేమో అని నా అభిప్రాయం. అమ్మా, నువ్వు చిన్నప్పుడు పెరిగిన అనాథాశ్రమం పేరేంటి? హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ఫనేజ్. నువ్వు చదివిన స్కూల్ ఏంటి? విజయవాడ అంబేద్కర్ స్కూల్, తర్వాత గుంటూరు గురుకుల పాఠశాలలో చదివాను. చూసావా శేషు, డిటెక్టివ్ ఏజెంట్ పంపిన డీటెయిల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. ఆహా, అమ్మ గాయత్రి, తనే మా గాయత్రి. గాయత్రి, అమ్మ గాయత్రి. గాయత్రి, గాయత్రి, అమ్మా గాయత్రి. అంటే నేను అనాథని కాదు కదా? కాదు తల్లి, నీకు మేము, ఈ ఇల్లు, ఐశ్వర్యం అన్ని నీవే తల్లి. ఈ కుటుంబానికి, మాకు ఏకైక వారసురాలివి నువ్వే తల్లి. నాకు ఏం చెప్పాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. కొంతమంది పిల్లలు ఆశ్రమానికి వచ్చి అమ్మ నాన్నలతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే నాకు అమ్మ నాన్న ఉండే ఉంటారు కదా, నన్నెందుకు వదిలేశారు అని చాలా బాధపడేదాన్ని. ఆకలి, బాధ, కష్టం, కన్నీళ్ళు తప్ప అమ్మ ప్రేమ, నాన్న అనురాగం ఏంటో కూడా నాకు తెలీదు. సార్, మేడం అనే పిలుపు తప్ప అమ్మ, నాన్న అనే పిలుపు ఈ నోటి నుంచి రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని పిలవచ్చా? పిలువు తల్లి, నువ్వు నోరారా అమ్మా అని పిలువు. అమ్మా. నాన్న.
చాలు. ఈ పిలుపు మళ్ళీ వింటాను అనుకోలేదు. ఆ దేవుడు ఇన్నాళ్ళకి కరుణించి నిన్ను మా దగ్గరికి చేర్చాడు తల్లి. దేవుడు కాదు, రాధా ఇలా రామ్మా. నువ్వే మా గాయత్రిని మా ఇంటికి తీసుకొచ్చావు. నీ రాకతో ఈ ఇంట్లో సంతోషం వచ్చింది. నీ వల్లనే గాయత్రిని వెతికే మార్గం దొరికింది. ఇప్పుడు గాయత్రిని తీసుకొచ్చింది కూడా నువ్వే. నీకు జీవితాంతం రుణపడి ఉంటావమ్మా. అవే మాటలు మేడం. మీ మొహంలో ఈ సంతోషం చూడాలని నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నా కోరిక నెరవేరింది. మీ మొహంలో నిజమైన సంతోషం చూడగలుగుతున్నాను. నాకింతకంటే ఏం కావాలి? దీనంతటికీ కారణం నువ్వే రాధా. ఈ సంతోషాలకి కారణం నువ్వే. నువ్వు మా పాలిట దేవతవి. సార్, అంత పెద్ద మాటలు అనకండి. మీరు మంచి వాళ్ళు. అందుకే దేవుడు మీకు మంచి చేశాడు. రాధా, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు బ్రతకడానికి, బ్రతుకు తెరువు చూపించడానికి తీసుకొచ్చావనుకున్నాను. కానీ నా బ్రతుకే మార్చేశావు. నీ వల్లే నా జీవితం మారిపోయింది. అమ్మా నాన్నల ప్రేమ దక్కింది. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మనోహర్, నువ్వు రాధా మా కోసం చాలా చేశారు. మా పరువుని, గౌరవాన్ని కాపాడడానికి ఇప్పుడు మా ప్రాణాన్ని మా కళ్ళ ముందు నిలబెట్టారు. మేము ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాం మనోహర్. మీరు మాకు మా జీవితాన్నే తిరిగిచ్చారు. మనదే ఉంది సార్. ఇది ఫేట్. ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఎలా చేరాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. మనదంతా జస్ట్ యాక్షన్ పార్ట్ అంతే. డైరెక్షన్ అంతా దేవుడిది. నీరజ్ గారు, మిమ్మల్ని మా కోసం ఆ దేవుడే పంపించాడు. మీరు పెన్ డ్రైవ్ తీసుకురావడం వల్లనే మా గాయత్రి ఎవరో మాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసిన మంచే మీకు తిరిగొచ్చిందండి. అంతేనండి, నేను చేసిందేమీ లేదు. మధుకర్ గారి గురించి మీరు దిగులు పడకండి. ఆయన కోలుకునేంత వరకు ట్రీట్మెంట్ అంతా మేమే చూసుకుంటాం. అంతేకాదు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీ మేలు మర్చిపోలేను. నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ నీరజ్ గారు. శేషు, మాధవి అక్కడే నిలబడిపోయారేంటి? రండి. నాకు ఆనందంలో మాటలు రావటం లేదు వదినా. ఇది కలో నిజమో అర్థం కావట్లేదక్కా. గాయత్రి, మీ బాబాయ్, పిన్ని. పిన్ని, గాయత్రి, నీకోసం అక్కా బావ ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారో. వాళ్ళని దేవుడు ఇప్పుడు కరుణించాడమ్మా. నువ్వు చల్లగా ఉండమ్మా. నువ్వింత త్వరగా కనిపిస్తావనుకోలేదమ్మా. అంతా ఆ దైవలీల. అక్క, నేను నీ స్వీట్ బ్రదర్ రోషన్ని. తమ్ముడు, క్షణం క్రితం వరకు నాకంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఒక కుటుంబమే ఉంది. అమ్మా, గాయత్రి, నాన్న. ఏంటిది దెయ్యం పట్టినట్టు? మాధవే, ఎవరైనా చూస్తారే. ఆపవే. నా నాపకో. నాకొస్తున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. తప్పిపోయిన గాయత్రి ఇంకెప్పటికీ తిరిగి రాదు.
ఈ ఆస్తి అంతటికి నా కొడుకు ఒక్కడే వారసుడు అనుకుంటే పెత్తనమంతా నాదే అవుతుందని ఆశపడ్డాను. ఈ రోజుతో నా ఆశలన్నీ చచ్చిపోయాయి. ఇక ఈ ఆస్తికి గాయత్రి విద్యా సంస్థలన్నింటికి దేవకి కూతురు గాయత్రి ఏకైక వారసురాలు అవుతుంది. ఇల్లు అలకగానే పండగ కాదు. గాయత్రి వస్తే ఆస్తంతా తనదైపోతుందా? చాలా ఆపు. ఇదంతా నీ అసమర్థత కారణం వల్లనే జరిగింది. ఆ ఆర్టిస్ట్ స్కెచ్ వేసి ఉంటాడని తెలిసి ఏమీ చేయకుండా ఉండిపోయావు. పోనీ ఇన్నేళ్లలో ఆస్తి మొత్తం పెద్ద మొత్తంలో వాటా రాయించుకుందామా అనుకుంటే అదే లేదు. ఎంతసేపు చిల్లర డబ్బులకి కాలేజీ ఫండ్స్ లో నొక్కేసిన డబ్బుకు కక్కుర్తి పడ్డావు. ఛీ! ఈ ఆస్తిని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచించలేకపోయాం. అలా ఆలోచించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేటదే కాదు. ఇక మీదట నువ్వు మీ అన్న దగ్గర, నేను ఆ దేవకి దగ్గర, నా కొడుకు ఆ గాయత్రి దగ్గర సేవకుల్లా బతకాల్సిందే. చిచి, వాళ్ళ దగ్గర చేయి చాచి బతకాల్సిన కర్మ మనకు పట్టింది. మాధవి, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నువ్వేవేవో ఊహించుకుని కంగారు పడిపోతున్నావు. మనం చెయ్యాల్సింది మనం చేద్దాం. అసలు ఇదంతా రాధా మనోహర్ వల్లే జరిగింది. గాయత్రి దొరకదని ఆశ చచ్చిపోయి ఉన్న వీళ్ళకి స్కెచ్ ఆర్టిస్ట్ అన్న ఐడియా ఇచ్చింది వీళ్ళే. ఇప్పుడు సత్య ఉద్యోగంలో చేరటానికి కారణం కూడా వీళ్ళే. ఆ స్కెచ్ వల్లే కదా సత్య గాయత్రి అని బయటపడింది. ఆ స్కెచ్ లేకుండా ఉంటే గాయత్రి జాడ తెలుసుండేది కాదు. అసలు రాధ లేకుండా విషయం ఇంతవరకు వచ్చేదే కాదు. ముందు దాన్ని ఇంట్లో లేకుండా చెయ్యాలి. లేదంటే మొన్నటి వరకు అక్కాబావలకి రక్షగా ఉంది. ఇక మీదట గాయత్రికి కూడా రక్షగా నిలబడుతుంది. ఆ రాధని వెళ్ళగొట్టే సంగతి నేను చూసుకుంటాను. ఈ పనైనా సక్రమంగా చేస్తావు. గాయత్రి, ఎవరైనా వింటారే? మనోహర్, మనోహర్, థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఇవాళ దేవకి మేడం వాసుదేవ్ సార్ మొహాల్లో ఆనందం చూసారా? పట్టరాని సంతోషంతో వెలిగిపోయారు. దానికి కారణం గాయత్రి ఇంటికి రావటం. ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళ ఎదురు చూపుల్ని దేవుడు ఈ నాళ్ళకి కరుణించి తనని పంపించాడు. ఈ ఇంటికి కొత్త వెలుగొచ్చింది. దీనికి కారణం నువ్వే. భలేవారే, నేనేం చేశానండి? స్కెచ్ ఆర్ట్ ఐడియా ఇచ్చింది నువ్వే కదా. దాని మూలంగానే సత్య గాయత్రి అని తెలుసుకోగలిగారు. సో క్రెడిట్ నీకే దక్కాలి. చాలే ఊరుకోండి. అక్కడికేదో నేనే గాయత్రి గారిని వెతికి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. నిజానికి ఇది మీ సంకల్పం. దేవకి గారి మొహంలో ఈ సంతోషం చూడడానికి మీరు చాలా ప్రయత్నించారు. మీ సంకల్పమే తనని ఇలా రప్పించింది అనుకుంటా. పైగా తను గాయత్రి అని తెలియకుండా సత్యగా తనని మేడం దగ్గరికి తీసుకొచ్చింది మీరు. సో ఈ క్రెడిట్ మొత్తం మీదే. ఏదేదేనే దేవకి మేడం మొహంలో ఉన్న వెల్లతి బాధ మొత్తం పోయాయి. తనలో నిజమైన ఆనందాన్ని చూశాను. నాకైతే చాలా తృప్తిగా ఉంది. నాకు మాత్రం అంతా ఆశ్చర్యంగా ఉంది. నిజమే, ఒక రకంగా ఇది ఆశ్చర్యం, అంతకు మించి అద్భుతమనే చెప్పాలి. దేవుడు చేసే మిరాకిల్స్ ఇలాగే ఉంటాయి. నిజమే అనుకోండి, కానీ చాలా ఫాస్ట్గా అన్ని జరిగిపోయాయి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అనుకోకుండా సత్య వచ్చి జాబ్లో జాయిన్ అవ్వడం, అదే టైంకి ఆర్టిస్ట్ గారి వైఫ్ రావడం, గాయత్రి స్కెచ్ బయటికి రావడం, సత్యే గాయత్రి అని తెలియడం అని ఫాస్ట్ ఫార్వర్డ్లో జరిగినట్టుగా అనిపించింది. మంచి ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇన్నేళ్ళు మేడం వాళ్ళని చాలా బాధ పెట్టాడు కదా ఆ దేవుడు. అందుకే ఆనందాలన్నింటినీ ఒకేసారి ఇచ్చేశాడు. ట్రూ. నువ్వింకా ఏదో డైలమాలోనే ఉన్నట్టున్నావు. అదేం లేదు. ఇన్ని సడన్ చేంజెస్ ఒక్కసారిగా డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. ఎనీవే, మీరు హ్యాపీ కదా? చాలా చాలా అంటే చాలా హ్యాపీ. నీకు తెలుసా, మేడం ఇప్పుడు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు కదా, అప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యేదాన్ని, ఇంత ప్రేమకి దూరమైన గాయత్రి దురదృష్టవంతురాలు అని. కానీ దేవుడు ఎవ్వరికీ అన్యాయం చేయడని ఇప్పుడు అర్థమైంది. తన అదృష్టాన్ని తనకిచ్చేశాడు. చూసావా, గాయత్రి ఎలా ఫీల్ అవుతుందో నాకు తెలియదు, కానీ
తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇక మీదట మేడంని ఎవ్వరూ అవమానించరు. తనే దేవకి వాసుదేవుల వారసురాలని గర్వంగా చెప్పుకుంటారు. ఆగండి మీ ఆనందానికి ఒక చిన్న పాజ్ ఇవ్వండి. గాయత్రి దేవకి వాసుదేవ్ గారిని అమ్మ నాన్నగా ఎంతగా ప్రేమిస్తుందో నాకైతే తెలియదు కానీ మీరు మాత్రం వాళ్ళిద్దరిని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మనోహర్. నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనమ్మా. నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం? ఎందుకంటే మా గాయత్రి ఇంటికి రావడానికి ముఖ్య కారణం నువ్వే కాబట్టి. దేవకి అమ్మ వచ్చింది. ఎక్కడైనా మనవర ఒక్క నిమిషం. తను మీ మనవరాలు గాయత్రి కాదు. మరి ఇదెవరు? ఎక్కడ్రా నా మనవరాలు? ఇక్కడత్తయ్యా. నానమ్మ